ఎలా అనిపించింది? బాగుంది బ్రో, మూవీ బాగుంది. లైక్ నాకేంటంటే నేను లవ్ అనుకున్నా, బట్ యాక్టింగ్ మూవీ కానీ అదంతా బాగుంది. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఏంటంటే యాక్షన్ ఓరియంటెడా లేదంటే రెండు లవ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్. శివకార్తిని మాత్రం 100కి 110% ఇచ్చాడు యాక్టింగ్కి, ఎట్లా మనకు తెలిసింది. బట్ ఇదేంటంటే యాక్టింగ్ బాగుంది, అంటే మాస్క్ చూపించాడు. అంటే మద్రాసి అనే టైటిల్ పెట్టారు కదా, అంటే దేని రిలేటెడ్ ఉంది? ఓన్లీ చెన్నై బేస్డ్ స్టోరీయా? లైక్ చెన్నై అంటే లైక్ బయట ఎవరికి గన్స్ దొరకకుండా ఉండడానికి చేశాడు, బాగుంది. ఎందుకంటే సినిమా రివీల్ చేస్తే చాలా మంది చూడాలి కదా వాళ్ళకి. హీరోయిన్ రుక్మిణి వసంత్ ఎలా చేసింది? ఆమెకు కూడా లైక్ ఇప్పుడు ఏంటంటే వచ్చే సినిమాస్ అన్ని ఏంటంటే అందరికి 50-50 ఇస్తున్నారు, ఈమెకి ఏంటంటే 100% ఇచ్చారు, బాగుంది. సో యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్, యాక్షన్ ఓరియంటెడ్. Quite message and heart touching movie. Love tracks అయి బాగున్నాయా? బాగుంది. Soundtrack is nice, BGM is nice. Hero is fantastic. Good fights. అంటే తమిళ హీరో కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? Excellent. You have to see the movie to understand. Very nice. Lot of twists in the movie. బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. యాక్షన్ విద్యు జనరల్ యాక్టింగ్ బాగుంది. అమరన్ కన్నా బాగుంది ఇది? అమరన్ కన్నా బాగుంది, చాలా బాగుంది. అంటే సినిమాలో ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? శివకార్తికేయన్ యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా. సో మైనస్ పాయింట్స్ అంటే మైనస్ అంటే అంత నాకు అనిపించలేదు, అని సినిమా అయితే చాలా బాగుంది. మద్రాస్ సినిమాకి వెళ్ళానండి, చాలా బాగుంది సినిమా. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎంగేజింగ్గా ఉంది. మధ్య మధ్యలో మంచి ఇంటర్వెల్ బ్లాక్ కానీ సూపర్ ఉంటుంది. ఎస్, అక్కడక్కడ కొద్దిగా అలా అనిపించినా కూడా టోటల్ హీరోయిన్ బేస్ మీద మూవీ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంటుంది ఈ మూవీలో. చాలా హీరోయిన్ కూడా చాలా స్కోప్ ఉంది సినిమాలో. అలాగే శివకార్తికేయన్ మాత్రం నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేపాటికి పిచ్చి లేపుతాడు. మామూలు పిచ్చి లేపడం కాదు, ఒక రేంజ్లో పిచ్చి లేపుతాడు. స్క్రీన్ ప్లే మాత్రం సూపర్ ఉంది. మురుగదాస్ డైరెక్షన్ ఈస్ బ్యాక్. ఎస్, యాక్షన్ సీక్వెన్సెస్ లైక్ సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో ఒక నార్మల్గా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి యాక్షన్ సీన్స్. ఒక డిఫరెంట్గా ఉంటాయి కూడా, రెగ్యులర్ ఫైటింగ్ కాకుండా ఒక ఫైటింగ్ ఒక ఒక అంటే ఒక పిచ్చోళ్ళలో ప్రొఫెషనలిజం ఉంటుంది, పిచ్చి ఫైట్లో ప్రొఫెషనలిజం ఉంటుంది. ఎస్, ఆ సినిమా అలా ఉంది. అది యాక్చువల్లీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఏరియా లోపలికి వస్తారు ఆ గన్స్ తీసుకొని, అక్కడ నుండి మన వీళ్ళందరూ కాపాడతారనమాట. సో అది ఎక్కడ తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు అనేది ఈ టైటిల్ యొక్క సిద్ధాంతం అనమాట. అది డెఫినెట్లీగా చూస్తారు భయ్, ఎందుకంటే ఇదివరకు శివకార్తికేయ మూవీస్ కూడా బాగానే చూస్తారు కదా. సో అట్లాగే ఈ మూవీని చూస్తారు. అపరిచితుడు కానీ అన్నీ కానీ మనకి తెలుగు నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బాగుంటుంది. వావ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ అనేది ప్రతి చోట అలా వెళ్తూ ఉంటుంది భయ్య. నెక్స్ట్ ఏం జరిగిద్ది ఏదో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మన మురుగదాస్ సినిమాలో హీరోయిన్ చంపేస్తాడు కదా, అదే మన ఆసిని దాన్ని చంపేస్తాడు గజనీలో. ఇక మిగతా లాస్ట్ సికందర్ సినిమాలో చంపేస్తాడు. అట్లాగే దీన్ని చంపేస్తాడు అని వెళ్తూ ఉంటుంది సినిమా. ఆ సినిమా మొత్తం స్కిల్ ప్లే ఎంగేజింగ్ అలాగే ఉంటుంది మొత్తం. సో లాస్ట్కి కొద్ది ట్విస్ట్ ఇస్తాడు, అది చంపేస్తాడు హీరోయిన్ లాస్ట్కి, మళ్ళీ కొద్దిగా ఏదో మన సంతృప్తి కోసం వదిలేస్తాడు అది.